నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల విజయ్కు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కడంపై ఆయన భావోద్వేగంగా స్పందించారు. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత ముఖ్యమైన రోజని పేర్కొంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం దక్కడంపై చింతకాయల విజయ్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఐదేళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు. కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదో తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆ జన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్. థ్యాంక్ యూ.